హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీ దగ్గరికి మళ్ళీ ఒక మంచి టాపిక్తో మీ ముందుకు వచ్చాను. సో ఈ టాపిక్ ఏంటంటే, మీరు ఫోటోగ్రఫీలో ఫ్లాష్ యూజ్ చేస్తే బెటరా, లేదా కంటిన్యూస్ లైట్ యూజ్ చేస్తే బెటరా? సో దీని గురించి డీప్గా వెళ్దాం. సో ఏంటంటే ఫోటోగ్రఫీ, మీరు మన ఫోటోగ్రఫీ అంటే ఫోటో అంటేనే లైట్. సో మిగతాది మనం లైట్ తోటే క్రియేట్ చేస్తాం అన్నమాట. సో లైట్ లేకపోతే ఫోటోగ్రఫీ అనేది లేదు. ఫోటోగ్రఫీ అయినా, సినిమాటోగ్రఫీ అయినా, వీడియోగ్రఫీ అయినా లైట్ లేకపోతే లేదు. మనం ఫేక్ ఐఎస్ఓ ఇవన్నీ పెట్టి మనం ఐఎస్ఓ అంటే ఫేక్ ఐఎస్ఓ కాదు, ఐఎస్ఓ అంటే ఫేక్ లైట్ అనమాట. సో అది ఫేక్ లైట్ అండ్ అది పెట్టి మనం ఏంటంటే లైటింగ్ పెంచుకున్నట్టు ఉంటుంది, కానీ లైటింగ్ లేకపోతే ఎలా అయినా ఇమేజ్ మనకి అంత బాగా కనిపించదు. సో లైటింగ్ ఉంటే దానికి చాలా బాగుంటుంది అనమాట. ఫ్లాష్లు చాలా రకాలు ఉంటాయి. సో ఏంటంటే చాలా హెవీ లైటింగ్ వచ్చే ఫ్లాష్లు ఉంటాయి, కొన్ని ఫ్లాష్లు నార్మల్ ఫ్లాష్లు, సింపుల్ ఫ్లాష్లు ఉంటాయి. ఆ ఫ్లాష్లు ఏంటంటే మరీ ఐఎస్ఓ షటర్ స్పీడ్ పెంచితే అవి పనిచేయవు అనమాట. అదే కొంచెం ఇంకా స్పీడ్ ఫ్లాష్లు అని అంటారు. అవి ఏంటంటే షటర్ స్పీడ్ మనం పెంచినా, మనం ఎంత ఉంచుకున్నా మనం మేనేజ్ చేయొచ్చు అనమాట ఆ ఫ్లాష్లకి. సో ఇది యూజ్ చేస్తే బెటరా, కంటిన్యూస్ లైట్ యూజ్ చేసుకుంటే బెటర్ కదా చెప్తాను. ఏంటంటే మనం ఇప్పుడు ఫ్లాష్లు ఉన్నాయి, ఫ్లాష్లు యూజ్ చేస్తే ఒకటే రకంగా వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బోడాక్స్ ఏడీ 300 ప్రో అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ అది వాడదాం అనుకుందాం. బోడాక్స్ ఏడీ 300 ప్రో అనుకుందాం. అది పెట్టి మనం సన్లైట్లో కూడా తీయచ్చు అనమాట. చాలా బాగా వస్తుంది. అడ్జస్ట్మెంట్లు అన్నీ చేసుకుని చాలా నీట్గా తీయచ్చు. సో వీడియో కంటిన్యూస్ లైట్ పెడుతున్నాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పెళ్ళిలో తీస్తున్నాం అనుకోండి, మనం అక్కడ నార్మల్ లైట్స్ వాడతాం కదా, హాలోజన్ లైట్స్ వాడినప్పుడు ఆ లైట్లో పెట్టి కూడా ఫోటోలు తీయచ్చు. బట్ ఆ లైట్తో పాటు మనం ఫ్లాష్ కూడా యూజ్ చేసాం అనుకో, ఫోటోగ్రఫీ చాలా బాగుంటుంది, చాలా బాగా వస్తుంది అనమాట. క్యాండిడ్ ఫోటోగ్రఫీ రేంజ్లో వస్తుంది. మీరు రెగ్యులర్ ఫోటోగ్రఫీ తీస్తున్నా ఆ ఫ్లాష్ యూజ్ చేసి తీసారంటే క్యాండిడ్ ఫోటోగ్రఫీలో వస్తుంది. బట్ క్యాండిడ్ వాళ్ళు మాత్రమే ఫ్లాష్ యూజ్ చేస్తారు. రెగ్యులర్ వాళ్ళు ఏముంది, రెగ్యులర్ ఫోటోలే కదా, కేర్లెస్గా మనం తీసి పడేద్దాం అని తీస్తారు. అది కరెక్టే, ఎందుకంటే వాళ్ళకి ఇచ్చే అమౌంట్ ప్రకారం వాళ్ళు కూడా అంతే తీయాలి. ఫ్లాష్ పెట్టి తీసారనుకో వాళ్ళకి ఇచ్చే బడ్జెట్లో రాదు. రెగ్యులర్ ఫోటోగ్రఫీ చేసే వాళ్ళకి అంత ఇవ్వరు కూడా. క్యాండిడ్ వాడికి అనుకోండి, ఒక ఈవెంట్కి వచ్చి దగ్గర 7,000 8,000 తీసుకుంటాడు ఖచ్చితంగా. ఇంకా ఎక్కువ కాలం ఎక్స్పీరియన్స్ ఉందంటే ఖచ్చితంగా 10,000 అయినా తీసుకుంటాడు. సో ఎక్స్పీరియన్స్ బట్టి ఉంటుందండి మనకి. అండ్ వేరే చోట్ల కూడా చాలా ప్రైజెస్ వేరియేషన్ అవుతాయి. ఒకటి 5,000 కూడా తీసుకోవచ్చు, ఒకటి 6,000 తీసుకోవచ్చు. సో ఇట్ డిపెండ్స్ అనమాట. వాడి సర్కిల్ ఒకటి, వాడికి పాపులారిటీ ఒకటి, ఇవన్నీ చూసుకుని చాలా మ్యాటర్ అవుతాయి ఇవన్నీ. సో ఫ్లాష్ ఎందుకు బెటర్ అని చెప్తున్నానంటే, ఫ్లాష్తో తీస్తే అదేంటంటే నార్మల్ లైట్ వేసి మీరు కంటిన్యూస్ లైట్ వేసి తీసినా అది ఎలా ఉంటుందంటే నార్మల్ ఫోటోలాగే అనిపిస్తుంది. బట్ నార్మల్ కంటిన్యూస్ లైట్కి ఫ్లాష్ జోడించారనుకో అల్ట్రా మామూలుగా ఉండదు, ప్రో రేంజ్ ఫోటోగ్రఫీలో వస్తుంది. అది నార్మల్ ఫ్లాష్ అయినా, ఏం స్పీడ్ ఫ్లాష్ కాకుండా నార్మల్ ఫ్లాష్ అయినా మీరేంటి అది ప్రో రేంజ్ ఫొటోస్ ఇంకా ఒక రేంజ్లో అనిపిస్తాయి అన్నమాట ఫోటోలు. ఒక్కసారి ఎప్పుడైనా ట్రై చేయండి. కంటిన్యూస్ లైట్ ఒక్కటే కాకుండా దాంతోపాటు నార్మల్ ఫ్లాషే వాడింది చెక్ చేయండి. రిజల్ట్స్ బాగోపోతే అప్పుడు నన్ను అడగండి. సో ఎంత బాగుంటుందంటే చాలా బాగా వస్తాయి అన్నమాట ఫొటోస్. అండ్ కంటిన్యూస్ లైట్ వాడుతున్నాం మనం. కంటిన్యూస్ లైట్ వాడినప్పుడు ఏమవుతుందంటే ఆ లైట్తో సరిపోనట్టే ఉంటుంది, కాకపోతే సరిపోదు లైటింగ్. మనం ఐఎస్ఓ పెంచేస్తూ ఉంటాం, అప్పుడు ఏమవుతుంది, పిక్సలేటెడ్ అయిపోద్ది ఇమేజ్. పిక్సలేటెడ్ అవ్వకపోయినా కొంచెం ఏంటంటే అంత దాన్ని ఏమంటారు, హిందీలో చమక్ అంటారు తెలుసా, ఆ చమక్ రాదు ఫోటోలో, అంటే షైన్ రాదనమాట. ఏదో
మెరుస్తున్నట్టు ఉంటుంది మన ఫేస్ మీద. అది ఉండాలంటే ఖచ్చితంగా ఏముండాలి? ఫ్లాష్ కంపల్సరీ ఉండాలి. ఫ్లాష్ లేదనుకోండి ఎలా ఉంటుంది? ఏం బాగోదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను డిజిటెక్ లైట్ ఆర్జీబీ లైట్ పెట్టి నేను ఇది వీడియో చేస్తున్నాను. వీడియో కూడా ఈ లైట్ లేదనుకో, నార్మల్ లైట్ అనుకోండి ఎలా ఉంటుంది? చీకటిగా అయిపోద్ది కదా. ఎంత చీకటి కింద ఉంటుంది లైట్ లేదనుకోండి. సో లైట్ చాలా ఇంపార్టెంట్ ఫోటోగ్రఫీలో. లైట్ ఉండాలి, దాంతోపాటు ఫ్లాష్ కూడా ఉండాలి. లైట్ ఒక్కటే వాడితే సరిపోదండి. మనకు కంటిన్యూస్ లైట్ ఉంది కదా సరిపోద్దిలే అనుకుంటాం, కానీ కంటిన్యూస్ లైట్ ఏం పని అవ్వదు. దాంతోపాటు ఫ్లాష్ కూడా వాడారనుకో చాలా డిఫరెన్స్ వస్తుంది అనమాట. సో లైట్తో పాటు ఫ్లాష్ కూడా వాడాలి. అదవుందా? ఇప్పుడు సినిమాటోగ్రఫీ కూడా అంతే. సినిమాటోగ్రఫీ ఏం చేస్తారంటే నార్మల్ లైటింగ్ కండిషన్స్లో మనం అవుట్డోర్లో ఉంటే పర్లేదు. అవుట్డోర్లో అంటే ఇట్ ఈస్ మేనేజబుల్. ఎందుకంటే పొద్దున్న నుంచి సాయంత్రం 4 వరకు మేనేజబుల్. ఎర్లీ మార్నింగ్ మళ్ళీ మేనేజబుల్ కాదు, ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ అంత లైటింగ్ ఉండదు కాబట్టి. తర్వాత మళ్ళీ లైటింగ్ ఉంటుంది కదా. ఎర్లీ మార్నింగ్ అయిపోయిన తర్వాత మనకి 6-6:30 నుంచి లైటింగ్ బాగానే ఉంటుంది. అప్పటి నుంచి సన్లైట్ పెరగకుండా వస్తుంది. సో ఇట్ క్యాన్ బి మేనేజబుల్ అనమాట. సన్లైట్ యూజ్ చేసుకుని మనం మేనేజ్ చేయొచ్చు. బట్ హెవీ సన్లైట్లో కూడా ఫోటోలు తీయలేం, ఎక్స్పోజర్ ఎక్కువ అయిపోద్ది. సో ఏం చేయాలి? డిఫ్యూజర్ వాడాలి. ఇదిగో లైట్ పోయింది. చూసారా? లైట్లో ఛార్జింగ్ అయిపోయింది. ఇప్పుడు ఎలా ఉందో చూసారా? సో అదనమాట. లైట్ లేకపోతే ఇలాగే ఉంటుంది పరిస్థితి. సో మీకు ఇప్పుడు మళ్ళీ ఐఎస్ఓ పెంచి మరీ వీడియో చేస్తాను చూడండి. లైట్ లేకపోతే చాలా ఇబ్బంది అయిపోద్ది. ఇప్పుడు చూసారు కదా నేను లైట్ వాడుతున్నా, నీకు ఈ ఆర్జీబీ లైట్ వాడుతున్నా, లైట్ అయిపోయింది. ఇప్పుడు లైట్ లేదు, ఐఎస్ఓ పెట్టి తీసిన. ఇందాక తీసిన ఫుటేజ్కి ఇప్పుడు ఫుటేజ్కి ఎంత తేడా ఉంది. సో అది చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది అన్నమాట. లైట్ కంపల్సరీ లైట్ ఉండాలి. మీరు లైట్ లేకుండా సింపుల్గా లైట్ లేకుండా తీసేద్దామంటే అస్సలు పని అవుతుంది. ఇంపార్టెంట్ టిప్స్ చెప్పిన. ఇంకా ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్స్ ఏం చేస్తారు తెలుసా? చాలా బాగా రావడానికి ఫొటోస్ సన్లైట్లో కూడా ఫ్లాష్ యూజ్ చేసి తీస్తారు. తెలుసా మీకు ఆ ట్రిక్? అప్పుడు ఇంకా బాగా వస్తాయి ఫొటోస్. ఫ్లాష్ యూజ్ చేస్తే ఫొటోస్ సన్లైట్లో ఇంకా బాగా వస్తాయి. అందరూ అనుకుంటారే సన్లైట్ ఉంది కదా మళ్ళీ ఫ్లాష్ ఎందుకురా బొక్క అనుకుంటారు. బట్ ఫ్లాష్ యూజ్ చేస్తే ఇంకా బాగుంటుంది. ఆ టైంలో ఫ్లాష్ యూజ్ చేస్తే ఇంకా బాగా వస్తుంది. ఇంకా ఇంకొన్ని సిచ్యువేషన్స్లో ఏంటంటే ఫ్లాష్ తోటి మనం ఫేక్ సన్లైట్ క్రియేట్ చేయొచ్చు అనమాట. సన్లైట్ వస్తున్నట్టు హెవీగా వస్తున్నట్టు అలా ఏదో ఒకటి క్రియేట్ చేయొచ్చు. సో చాయిస్ మందనమాట, మనం ఎలా కావాలితే అలా క్రియేట్ చేయొచ్చు. బట్ ఏంటంటే కంటిన్యూస్ లైట్తో పాటు మన దగ్గర ఫ్లాష్ కంపల్సరీ పెట్టుకోండి ఎవరైతే ఫోటోగ్రాఫర్స్ ఉన్నారో. అది ఉంటే చాలా మంచిది. ఏం లేకుండా ఓన్లీ నేను దాని మీద తీసేస్తాను, ఏది కంటిన్యూస్ లైట్ మీద తీసేస్తానంటే బాగా రావు ఫొటోస్. దాంతోపాటు ఫ్లాష్ కూడా పెట్టుకోండి. ప్రతి దానికి ఫ్లాష్ పెట్టుకోండి. ఫ్లాష్ పెట్టి తీయండి. బాగా రాకపోతే నన్ను అడగండి. ఓన్లీ కంటిన్యూస్ లైట్తో తీసి చూడండి, తర్వాత ఫ్లాష్ కూడా పెట్టి చూడండి. 2 వాడండి కంపల్సరీగా. 2 కంపల్సరీగా వాడుతున్నారనుకో అప్పుడు మీకే తేడా తెలుస్తుంది. మీరు తీసిన దానికి ఒకసారి కంపేర్ చేయండి. ఫ్లాష్ పెట్టి ఈవెంట్లో తీసినప్పుడే ఏదైనా చిన్న బ్రేక్ వస్తుంది కదా, అప్పుడు ఏం చేయండి అంటే ఫ్లాష్ పెట్టి కొన్ని ఫొటోస్ తీయండి. ఫ్లాష్ లేకుండా కొన్ని ఫొటోస్ తీయండి. తేడా మీకే తెలిసిపోద్ది. సో నెక్స్ట్ టైం ఏం చేస్తారు? ఫ్లాష్ పెట్టి తీస్తారు కంపల్సరీగా కదా. సో అదనమాట. ఏంటంటే కంటిన్యూస్ లైటు కావాలి, ఫ్లాష్ కావాలి. ఎందుకంటే బోత్ ప్లే మేజర్ రోల్ ఇన్ ఫోటోగ్రఫీ అనమాట. ఓన్లీ కంటిన్యూస్ లైట్ వాడినా సరిపోదు, ఓన్లీ ఫ్లాష్ వాడినా సరిపోదు. ఓన్లీ ఫ్లాష్ వాడినా సరిపోదని ఎందుకు అంటున్నానంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బాగా దగ్గరగా ఉన్నాడు, మనం ఏంటంటే సెపరేట్గా ఫోటోలు తీస్తున్నాం. సెపరేట్గా ఫోటోలు తీసినప్పుడు అప్పుడు ఓన్లీ ఒక్క సబ్జెక్ట్నే తీస్తాం, అప్పుడు ఓకే. అలా కాకుండా ఒక గ్రూప్ ఉంది ఏదైనా ఉందంటే అప్పుడు ఫ్లాష్ కంపల్సరీ కావాలి కదా. వాళ్ళందరికీ ఫ్లాష్ పెడతాం కదా. ఎక్కువ లైటింగ్ వచ్చే ఫ్లాష్ ఉంటాయి, గోడాక్స్లో ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. సో ఏమంటారంటే ఫ్లాష్ కూడా స్టాండ్ మీద పెట్టుకుని తీసుకోండి, అప్పుడు చూడండి మ్యాజిక్ ఎంత బాగా వస్తాయి ఫొటోస్. గ్రూప్స్ కూడా చాలా బాగా వస్తాయి. సో గ్రూప్స్ బాగా రావాలంటే కంపల్సరీ ఫ్లాష్ వాడాలి. ఫ్లాష్ వాడతా
దాంతోపాటు కంటిన్యూస్ లైట్లు కూడా ఉంటే చాలా వస్తుంది. ఓన్లీ కంటిన్యూస్ లైట్లు పెట్టామనుకో తర్వాత ఎడిటర్ చూసుకుంటాడులే ఎలా పడితే అలా తీయొచ్చు అనుకున్నారనుకో అలాగే ఉంటుంది. కెమెరాలోనే మార్చడానికి ట్రై చేయండి. కెమెరాలో మారిస్తేనే చాలా బాగుంటుంది. అదే కెమెరాలో మార్చకుండా ఎడిటర్ చూసుకుంటాడులే నేను ఎలా పడితే అలా తీస్తా అనుకుని తీశారనుకో నా పని ఓన్లీ ఫోటోగ్రఫీయే, లేదా నేను ఓన్లీ సినిమాటోగ్రాఫర్నే, ఓన్లీ వీడియోగ్రాఫర్నే, నేను ఓన్లీ అదే చేస్తా, ఎడిటర్ని ఏం దృష్టిలో పెట్టుకోకుండా నేను ఎలా పడితే అలా తీస్తా, నాకు నచ్చింది చేస్తా అంటే తర్వాత ఒకవేళ మీరే ఎడిటర్ అనుకో తేడా మీకే అవుద్ది. లేదా బయటకి ఎవడికి వెళ్ళినా మీరు సరిగ్గా తీయలేదనుకో మీ పేరే ఆడు చెప్తాడు కదా. ఎవడైతే ఈవెంట్ ఇచ్చాడో ఆడికి చెప్తాడు. ఆడు ఏంటి ఇలా తీసాడేంటి ఆడు ఫోటోగ్రాఫర్ కూడా అంటాడు కంపల్సరీగా. సో మీరు బాగా తీశారనుకో ఎడిటర్కి కూడా మంచి టాక్ వస్తుంది మీ మీద. అప్పుడు ఎడిటర్కి మంచి టాక్ వచ్చిందనుకో వాడు కూడా వేరే వాడికి బాగా చెప్తాడు. ఓహో ఇది బాగా తీస్తాడు పంపించండి అని ఇంకొక ఈవెంట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో అంతా మన మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. ఏదైనా తేడా అయిందనుకో మొత్తం అంతా తేడా అయిపోద్ది. సో చేసేది పని 100% ఇవ్వండి ఎఫర్ట్. ఎందుకంటే వాల్యూ మనం యాడ్ చేసామంటే మనకు కూడా వస్తుంది. అలా అని వాల్యూ యాడ్ చేసామంటే కస్టమర్ మనకి ఏమి ఇవ్వకుండా మనం వాల్యూ యాడ్ చేసినా తప్పే. మనం ఎక్కడ వాల్యూ యాడ్ చేయాలి ఎక్కడ యాడ్ చేయకూడదు అది కూడా తెలుసుకోండి. కస్టమర్ మనతో చాలా బాగుంటున్నాడు, బాగా అన్నీ కరెక్ట్ టైంకి అన్నీ చేస్తున్నాడు, కరెక్ట్ టైంకి అమౌంట్ అన్నీ ఇస్తున్నాడు, అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయనుకో మనం కూడా వాల్యూ పర్ఫెక్ట్గా యాడ్ చేయాలి, కంపల్సరీగా యాడ్ చేయాలి. ఆ సిచ్యువేషన్లో మాత్రం వాల్యూ యాడ్ చేయకుండా ఏం చేయకూడదు. అర్థమవుతుందా? మిగతా అన్ని విషయాల్లో మటుకు మనం ఎలా ఉంటున్నారో కస్టమర్ ఎలా ఉంటున్నారో మనం కూడా అలా ఉంటే తప్పేమీ కాదు. సింపుల్ ఏంటంటే మన ఫోటోగ్రఫీ అయినా సినిమాటోగ్రఫీ అయినా మనం ఏంటంటే మెయిన్ డిపెండ్ అయ్యేది బౌండరీస్ మీద అండి. కొంతమంది ఏంటంటే కస్టమర్ల కోసం ఆ బౌండరీస్ అన్ని బ్రేక్ చేసేసి కస్టమర్ లేదంటే అది దాని ప్రకారం చేసేసి వెళ్ళిపోతూ ఉంటారు. దానివల్ల ఏంటంటే కరెక్టే మీకు ఇంకా కస్టమర్ క్లయింట్ బేస్ అంతా పెరుగుతుంది కానీ మీకు వాల్యూ ఉండదు కస్టమర్స్లో. తర్వాత ఈ కస్టమర్ వెళ్ళి వేరే కస్టమర్కి ఏం చెప్తాడంటే అతను మనం ఏం చెప్తే అది చేస్తాడు. సో మనం తక్కువ రేట్ చెప్పినా తక్కువ రేట్కి ఇస్తాడు, ఎలా అయినా చేసుకోవచ్చు, మనం ఏం మాట్లాడినా ఏమవ్వదు అన్నట్టు మాట్లాడతారు. మనం ఇవ్వాలి కస్టమర్ ఛాన్స్ ఇవ్వాలి. మన దగ్గర మాట్లాడడానికైనా కస్టమర్ ఏదైనా చెప్పడానికైనా ఛాన్స్ ఇవ్వాలి. బట్ మరీ మనల్ని తక్కువ చేసి మాట్లాడేటట్టు చేసుకోకూడదు. మనం వాల్యూ పడేసుకోకూడదు ఎక్కడ. మన బిజినెస్లో అయినా బయట ఎక్కడైనా మన వాల్యూ పడేసుకోకూడదు. ఎందుకంటే ఏదో డబ్బులు వస్తున్నాయి కదా అని దాని ప్రకారం వెళ్ళామంటే అలాగే ఉంటుంది మన పని కూడా. డబ్బే సాధిస్తారు. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలు అయ్యేసరికి రిగ్రెట్ మిగులుతుంది. ఎప్పుడైనా ఆలోచించండి అది. అది రాకుండా ఉండాలంటే సో మనం చేయాల్సిన పని పర్ఫెక్ట్‌గా చేస్తున్నామా లేదా అది గమనించండి. చేసుకుంటూ దాంతో పాటు ఇది కూడా చేయండి. అండ్ ఇంకోటి ఏంటంటే ఫ్లాష్‌లు వాడేటప్పుడు చాలా జాగ్రత్తగా తీయండి. అది కూడా తీసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా తీయాలి. ఎందుకంటే ఏమవుద్దంటే ఫ్లాష్‌లు ఫస్ట్ టైమ్ యూజ్ చేస్తున్న వాళ్ళు సరిగ్గా తీయడం రాలేదనుకో చెక్ చేసుకోండి. ఫస్ట్ టైమ్ యూజ్ చేసేవాళ్ళు. ఎందుకంటే అవి హెవీగా వస్తాయి లైటింగ్. హెవీగా వస్తాయి కాబట్టి మనకు తెలియలేదనుకో ఏ ఐఎస్ఓ పెట్టుకోవాలి, ఎంత పెట్టుకోవాలి, ఏంటి షట్టర్ స్పీడ్ ఎంత పెట్టుకోవాలి ఇయన్నీ తెలుసుకొని పెట్టుకున్నాను. అపర్చర్ ఎంతుంటే కరెక్ట్‌గా లైటింగ్ సెట్ అవుద్ది. అన్నీ తెలుసుకొని పెట్టుకోలేదనుకో ఎక్స్‌పోజర్ ఎక్కువైపోయి మొత్తం బర్న్‌ఔట్ అయిపోద్ది ఇమేజ్. ఆ తర్వాత ఎడిట్ చేయడానికి కూడా పనిచేయదు ఆ ఇమేజ్. సో కరెక్ట్‌గా చూసుకొని ఫ్లాష్‌తో తీస్తున్నప్పుడు చాలా మనకి అన్నీ సెట్ అవుతాయా లేదా అని చూసుకొని తీయండి. లేదనుకో సెట్ అవ్వలేదనుకో తేడాలు వచ్చేస్తాయి. కంపల్సరీగా తేడా వస్తాయి. అండ్ కంటిన్యూస్ లైట్ తీస్తున్నప్పుడు కూడా కంటిన్యూస్ లైట్ తీస్తారు. ఏమవుద్ది అది హెవీ లైటింగ్ ఉందనుకో అప్పుడు కూడా ఐఎస్ఓ తగ్గించుకొని ఇయన్నీ చూసుకొని సెట్టింగ్ చేసుకొని తీయండి. అర్థమవుతుందా? అది మనం అలా తీయలేదనుకో సెట్టింగ్స్ చేసుకోకుండా అది సేమ్ ప్రాబ్లమ్ రిపీట్ అవుద్దనమాట. అంటే ఏంటి ఎక్స్‌పోజర్ పెరిగిపోద్ది. పెరిగిపోతే ఎందుకు పనికిరాదు. ఇమేజ్ ఎందుకు పనికిరాదు. మీరు ఎంత మంచి షాట్ తీసినా ఏం తీసినా ఆ ఇమేజ్ పనికిరాలేదు దానికి ఎందుకు పనికిరాదు. మొత్తం పోద్దనమాట. సో ఎప్పుడు బెస్ట్ అవుట్‌పుట్ ఇవ్వడానికి ట్రై చేయండి కస్టమర్‌కైతే. ఎప్పుడు కస్టమర్ దగ్గర మనం ఎంత బెస్ట్ అవుట్‌పుట్ ఇస్తే అంత బావుంటది. అది. మెయిన్ ఏంటంటే తీసుకున్న డబ్బులకి న్యాయం చేయండి. తీసుకున్న డబ్బులకి న్యాయం చేశారనుకో చాలు. దానికి మరీ కొంచెం ఒక ఫర్ ఎగ్జాంపుల్
రూ. 10 తీసుకున్నానికి ఒక రూ. 5 ఎక్స్ట్రా మనం న్యాయం చేసినా తప్పేం లేదు. బట్ రూ. 10 తీసుకుని రూ. 5 కంటే ఎక్కువ రూ. 20 న్యాయం చేసాం, అది పెద్ద క్రైమ్ అనమాట. న్యాయం చేయాలి, మరి అతి చేయకూడదు ఎప్పుడు. అర్థమవుతుందా? ఏదైనా ఇదే కాదు, ఏ ఫీల్డ్లో అయినా అంతే, మనం వాల్యూ యాడ్ చేయాలి, బట్ అది మరీ మితిమీరిపోకూడదు. ఎంతవరకు ఉండాలి, లిమిట్లో ఉండాలి. అర్థమవుతుందా? సో అదనమాట. సో ఫ్లాష్ అండ్ కంటిన్యూస్ లైట్ వాడి తీస్తే ఫోటోగ్రఫీ చాలా బాగుంటుంది. అండ్ కంటిన్యూస్ లైట్ అనేది వీడియోకి చాలా ఇంపార్టెంట్. సో అది నెక్స్ట్ టాపిక్ వీడియో టాపిక్లో మాట్లాడదాం. సో ఈ రెండిట్లకి చాలా ఇంపార్టెంట్. బట్ ఫ్లాష్ అండ్ కంటిన్యూస్ లైట్ రెండు వాడి చేస్తేనే ఫోటోగ్రఫీ చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఓన్లీ ఫ్లాష్ వాడినా సరిపోదు, ఓన్లీ కంటిన్యూస్ లైట్ వాడినా సరిపోదు, రెండు ఇంపార్టెంట్. ఓకే, సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.